బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్యానాలో ఒక లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే లేడీ యూట్యూబర్ని ఆవిడ ఒక ఐఎస్ఐ ఏజెంట్ అనే ఆరోపణలో కూడా అరెస్ట్ చేశారు. అయితే రహస్యంగా భారత్ సమాచారాన్ని పాకిస్తాన్కి పంపిస్తుంది అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు జరుగుతుంది. అయితే జ్యోతి మల్హోత్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్గా ఉంటూ పాకిస్తాన్కి సమాచారం లీక్ చేసింది అనే ఆరోపణ ఆవిడ మీద ఉంది. హర్యానా ట్రావెల్ బ్లాగర్తో సహా 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తుంది అన్న అనుమానంతో తనని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది జ్యోతి మల్హోత్రా. అయితే పాకిస్తాన్ ఏజెంట్లతో తరచుగా మాట్లాడుతుంది జ్యోతి అన్నట్లుగా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో కూడా పనిచేస్తున్న డానిష్ ద్వారా కూడా డానిష్తో తనకు లింకులు ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ ఏజెంట్లతో కూడా జ్యోతి మల్హోత్రాకు లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వివాహేతర సంబంధం కూడా జ్యోతి మల్హోత్రాకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు కలిసి ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్లో ఉంటూ పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తుంది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే డానిష్తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ తనకు సంబంధించిన ఏవైతే తను ఏమేమి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది, సో ఏదైనా సీక్రెట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యంతో పాటు పోలీసులు అదేవిధంగా నిఘా సంస్థలు కూడా దీనికి సంబంధించి డీప్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్లో చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా ఇప్పుడు కనిపెట్టి మరీ అరెస్ట్ చేస్తున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా తిను ఒక యూట్యూబర్, హర్యానా యూట్యూబర్. అయితే తనకు ఐఎస్ఐతో లింకులు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించి తనను అరెస్ట్ చేశారు. అయితే యూట్యూబర్గా ఉంటూ పాకిస్తాన్కి కొంత కీలకమైన సమాచారం, భారతదేశానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా తాను పాకిస్తాన్కి చేరవేసిందని అనే ఆరోపణతో ఆవిడను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే 2 సార్లు తను పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే ఎవరైతే డానిష్ అనే వ్యక్తి ఉన్నాడో అతని ఇండియా కూడా అతన్ని బ్యాన్ చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ జ్యోతి మల్హోత్రాని పోలీసులు అరెస్ట్ చేశారు, తన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తను ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అందుకు తెలుస్తుంది. అయితే శివతో మనం కనెక్ట్ అవుదాం. దానికంటే ముందుగా జ్యోతి మల్హోత్రా పలుమార్లు వెళ్ళి రావడం జరిగింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి దగ్గర ఉన్న సమాచారంతో, నిఘా వర్గాల సమాచారంతో ఇటు జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. తనతో పాటు మరొక 6గురిని, మొత్తం 6గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారు ప్రధానంగా ఇటు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇటు పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ విభాగాల వద్ద, అంటే నిఘా విభాగాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసే క్రమంలో జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులకు విచారణలో సహకరించినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తం తను ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది, ఎవరికి సహకరించేది అనే అంశాలపై కూడా పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. విచారణకు సహకరించారు. ఇటు జ్యోతి మల్హోత్రాను పట్టుకోవడంలో తండ్రి సహకారం కూడా ఉంది అనేది కూడా హర్యానా పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే జ్యోతి మల్హోత్రాను అదుపులో తీసుకుని తనతో పాటు మరికొంతమందిని అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను తను రన్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇటు పాకిస్తాన్తో వెళ్లడంతో పాటు ఇతర దేశాలు కూడా, అంటే యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, యుఏఈ, అలాగే నేపాల్, భూటాన్లో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించి యూట్యూబ్ వీడియోస్ చేయడం, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు చేరవేయడం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేదానిపై కూడా మొత్తం కొంత డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగాలకు, వారికి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇటు హర్యానాకు సంబంధించిన పోలీసుల వద్ద, అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితులు, పర్యాటకులకు తెలిపే పనిని, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ పాకిస్తాన్లో అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా పర్యాటకులు తెలిపే పనిని జ్యోతికి ఇంటెలిజెన్స్ అధికారులు అప్పగించారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో సన్నిహిత, అలాగే శారీరక సంబంధాలు కూడా జ్యోతి కొనసాగిస్తూ ఉంది అనేది కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. తను వాడిన ఫోన్లు కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ,
మొత్తం ట్విట్టర్ హ్యాండిల్స్, ఫోన్ అంతా కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో డేటానంతా కూడా ప్రజెంట్ పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. ఇటీవల కూడా ఒక వారం రోజుల పాటు ఇండోనేషియాలోని బాలి కూడా వెళ్ళి అక్కడ ఉన్నట్లు ఒక వారం రోజుల పాటు ఇద్దరు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం వారిద్దరు కలిసి ఇంటెలిజెన్స్కి సంబంధించిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి, మరోవైపు జ్యోతి మల్హోత్రా ఇద్దరు కూడా ఇండోనేషియాలో కూడా వెళ్ళారు. అక్కడ వారం రోజుల పాటు గడిపారు. అంటే వారితో ఉన్న సంబంధాల వల్ల పాకిస్తాన్కి సహకారం అందించడం ద్వారా జ్యోతికి కూడా కొంత లబ్ధి చేకూరింది అనేది కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే జ్యోతికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా మనకు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గూఢచారం ఆరోపణల నేపథ్యంలోనే యూట్యూబర్ జ్యోతిని అరెస్ట్ చేశారు. ఆ ఆరోపణలలో కూడా కొంత సమాచారం అయితే నిఘా వర్గాల వద్ద ఉంది. ఎవరెవరికి సహకరించారు, ఎవరికి సమాచారం ఇచ్చారు, ఇటు భారత్కు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొంత సమాచారం కూడా ఇచ్చినట్లుగా కూడా ప్రధానంగా దర్యాప్తులో తేలుతోంది. ఇక ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు ఏంటి అనేది కూడా మొత్తం దర్యాప్తులో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని బట్టి కొన్ని కీలక విషయాలను కూడా పాకిస్తాన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగాలకు తను వీడియోలు చేయడం ద్వారా కానీ వీడియోల రూపంలో వారు తను వీడియోలు చేస్తూ కూడా కొంత సమాచారాన్ని కూడా సేకరించి ఇటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కు ఇవ్వడం, అక్కడున్న అధికారులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా తన తండ్రి సహకారంతో జ్యోతి ఎక్కడుంది, ఏం చేస్తున్నారనేది కూడా మొత్తం డీటెయిల్స్ అని కూడా తెలుసుకుని నిన్న జ్యోతిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రధానంగా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తమ ఫొటోస్ కానీ వీడియోస్ కూడా అన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కూడా మొదట జ్యోతి మల్హోత్రా కలిశారు. మొత్తం పాకిస్తాన్కు కీలక సమాచారం అనేది భారత్కు సంబంధించిన కీలక సమాచారం చేరవేస్తున్నట్టు తెలిసింది. అంటే దీని ద్వారానే అక్కడ ఉన్న ఉగ్రవాదులకు కూడా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నుంచి ఉగ్రవాదులు నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలోనే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు పెంచి పోషిస్తూ ఉంది. దానిలో భాగంగా భారత్లో ఉన్న కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఎక్కడెక్కడ దాడులు చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ ప్లాన్స్ చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భారత్లో ఎక్కడ పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ భద్రత తక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలాంటి యూట్యూబర్స్ ద్వారా గూఢచర్యం చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా పాకిస్తాన్ అనేది సేకరిస్తుంది. దానిలో భాగంగానే పెహల్గామ్లో దాడులు కానీ ఇతరత్ర దాడులకు వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇటువంటి గూఢచర్యం చేసేవారిని కఠినంగా శిక్షించాలనేది కూడా దేశవ్యాప్తంగా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా జ్యోతి మల్హోత్రాతో పాటు ఎవరైతే అరెస్ట్ అయినారో వారిలో మరొకటి ఇతరులు యామిన్, దేవిందర్, అలాగే ఆర్మాన్, వీరితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎప్పటి నుంచి పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ఎవరెవరితో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అయితే ప్రజెంట్ వారి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న మహిళా యూట్యూబర్ మరికొంతమంది సహకారంతో పాకిస్తాన్కు గూఢచర్యం అంటే ఇక్కడున్న సమాచారాన్ని అంతా కూడా కీలక సమాచారాన్ని వారికి చేరవేయడం, వారికి ఎప్పటికప్పుడు సహకరించడం, అవసరమైనప్పుడల్లా పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధికారితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, దాని ద్వారా ఇద్దరు కూడా ఏకాంతంగా గడపడం, ఇతర దేశాలకు కూడా వారు వెళ్ళడం, ఇదంతా కూడా చేస్తోంది జ్యోతి మల్హోత్రా. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు కూడా గత కొంతకాలంగా కూడా ఈ సమాచారం తెలిసిన నేపథ్యంలో తన తండ్రి కూడా కొంత వారించినప్పటికీ కూడా ఇటువంటి పనులు చేయొద్దని వారించినప్పటికీ కూడా తన తండ్రి మాట కూడా లెక్క చేయకుండా తను పాకిస్తాన్ వెళ్ళడం కానీ ఇతర దేశాలకు వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇదంతా వీడియోస్ అన్ని కూడా చేస్తున్న నేపథ్యంలోనే తన తండ్రి దగ్గర కూడా సమాచారం ఉంది, పాకిస్తాన్కు సహకరిస్తుందనే సమాచారం ఉన్న నేపథ్యంలో తన తండ్రి వారించినా వినలేదు. ఫైనల్గా నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటు పోలీసులు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించిన నేపథ్యంలో తన తండ్రి కూడా ఏం చేస్తుంది, ఎప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్తుంది, ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, వీటన్నిటిపై కూడా వారి తండ్రి కూడా సహకరించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రజెంట్ జ్యోతి మల్హోత్రాను మరికొంతమంది ఎవరైతే పాకిస్తాన్కు సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వారందరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని అంటే ఎవరెవరితో ఎప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్ళారు, ఎక్కడెక్కడ వీరు సమాచారాన్ని సేకరించి వారికి ఇచ్చారనే అంశాలను ప్రధానంగా పోలీసులు వారి నుంచి రాబట్టబోతున్నారు. అఖిల, భారత్కి సంబంధించిన ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని ప్రజెంట్ అయితే పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. అయితే పాకిస్తాన్కు స్పైగా ఒక ఇండియన్ యూట్యూబర్ పనిచేస్తుంది అన్నట్టుగా ఇప్పటికే ప్రస్తుతం వస్తున్న సమాచారం. అయితే పాకిస్తాన్
గూఢచారాలకు స్పైగా పనిచేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పాకిస్తాన్ గూఢచారుల సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణల్లో మరో 5 భారతీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వీరి నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే ప్రజెంట్ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న జ్యోతి మల్హోత్రా 2023లో కమిషన్ ఏజెంట్ల సహాయంతో పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ ఆమె పాక్ హై కమిషన్లో పనిచేసే రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో సన్నిహితంగా మమేకమయ్యారు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజెంట్ ఆవిడను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు.